ఆండాళ్ తల్లి తన స్నేహితురాళ్ళందరితో కలిపి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని చేయడం కోసం ఊర్లో చక్కటి వానలు కురవాలి, కరువు కాటకాలు పోవాలి అని పెద్దలందరికీ ఊరు వారందరికీ ఆ మాట చెబుతూ, అంటే అందులో సత్యం కూడా ఉంది, కానీ లోపల ఎప్పుడెప్పుడు స్వామిని చేరుతామో, ఎప్పుడెప్పుడు స్వామిని చేపట్టబోతామో, ఎప్పుడెప్పుడు స్వామి తమని స్వీకరిస్తాడో అనేటటువంటి ఒక త్వరతో సాధకుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం బ్రహ్మైక్యము కొరకు సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యములు అనేటటువంటి ఆ స్థితులను పొందడం కొరకు ఎలా పరితపించిపోతాడో అటువంటి ఒక ఆర్తితో ఆండాళ్ గోష్ఠి అంతా కూడా స్వామి దగ్గరకు తెలతెలవారుజామునే బయలుదేరింది. అయితే అందరం కలిపి వెళ్ళాలి. ఇది నిజమైన భక్తుడి లక్షణం అండి. ఎవరిటి పోతే నాకేంటండి, హాయిగా నేను చేసుకునే పూజ ఏదో నేను చేసుకుంటా, నా దర్శనం ఏదో నాకుంది, నా పనేదో నేనండి, ఇది తప్పు. భక్తుడైనటువంటి వాడు 10 మందితో కలుపుకొని వెళ్ళాలి. మనం ఒక్కళ్ళమే అనుభవించడం ఏమిటి, అందరికీ కావాలి. అసలు పక్కవాడు లేక బాధపడుతుంటే నీకు ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నీవు అనుభవించలేని, ఆనందించలేని స్థితి ఉంటుందే, అది నిజమైన భక్తుడి యొక్క స్థితి. చాలా భక్తి కలిగిన వాడు ఏముందండి, ఏమిటో ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో వినయం ఉండాలి, ఎంతో సాధన ఉండాలి, ఏమీ చేయలేకపోతున్నామండి అంటాడు నిజంగా కలిగి ఉన్నటువంటి వాడు.